టన్నుకి 2230 రూపాయలు అదనంగా వసూలు చేశారు. మొత్తం 38 లక్షల పైచిలుకు టన్నుల ప్యాడీ సంబంధించి వసూలు జరిగినాయి. వసూలు జరిగినటువంటి ఖాతాల వివరాలన్నీ కూడా బ్యాంకు ఖాతాలలోనే డబ్బులు పడ్డాయి. బ్యాంకు ఖాతాల వివరాలు కూడా ఆధారాలు కూడా రసీదులు కూడా కలిపి సివిల్ సప్లైస్ కమిషనర్ గారికి వ్రాతపూర్వకంగా ఫిర్యాదు ఎన్నిసార్లు చేసినప్పటికీ, స్టేట్ విజిలెన్స్కి ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినప్పటికీ, రాష్ట్రంలో ఉన్న ఏసీబీ అధికారులు బాగా దూకుడుగా కాంగ్రెస్ అడుగులకు మడుగులొత్తేటువంటి ఏసీబీ అధికారులకి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటి కూడా చర్యలు చేయలేదు. కాబట్టే బీఆర్ఎస్ పార్టీ హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టులో పిల్ వేసినాం, ప్రజా ప్రయోజనాల వాద్యం వేసినాం. ఆ పిల్ నిలబడ్డది. స్పష్టంగా హైకోర్టు వారు వెనువెంటనే కౌంటర్ దాఖలు చేయాలి, ప్రభుత్వం ఈ ఆరోపణలు ఉన్నాయనేటువంటి దానిపైన కౌంటర్ దాఖలు చేయాలి వెంటనే అని చెప్పి సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్కు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపేటువంటి రేవంత్ రెడ్డికి, ఉత్తమ్ కుమార్ రెడ్డికి వారికి నోటీసులు వచ్చినాయి. ఇప్పటి వరకు కూడా కౌంటర్ దాఖలు చేయలేదు. 16 సార్లు వాయిదా కోరిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ఏమంటారు? నిజాయితీ నిజంగానే మీ దగ్గర ఉంటే, మా ఆరోపణ నిజం కాకుంటే, మీరు ప్రత్యక్ష వసూళ్లకు పాల్పడ్డటువంటిది నిజం కానప్పుడు మీరు 16 సార్లు హైకోర్టు కౌంటర్ దాఖలు చేయడానికి కోర్టు వారి అనుమతులు 16 సార్లు ఎందుకు తీసుకున్నారు వాయిదాలు? మీరు కుంభకోణానికి ప్రత్యక్షంగా పాల్పడ్డారు కాబట్టే, మీరు వసూలు చేసినటువంటి అన్ని ఆధారాలు బీఆర్ఎస్ పార్టీకి వచ్చినాయి కాబట్టే, ఆధారాలతో కూడినటువంటి పిల్ దాఖలు అయింది కాబట్టే, పిల్ నిలబడ్డది కాబట్టే ఇవాళ మీరు భయపడుతున్నారు, దొంగల్లా పారిపోయే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీ టర్మ్ అయిపోయేదా కూడా వాయిదాలు కోరేటువంటి అవకాశమే ఉన్నది. ఇవాళ అడుగుతున్నాం రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మీరు బాగా నీతివంతులు, మొత్తం బీఆర్ఎస్ మీదనే అనేక ఆరోపణలు చేస్తూ కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని వివిధ కేసుల్లో తప్పుడు కేసులు పెట్టి ఇవాళ మీరు నియమించినటువంటి మరి జస్టిస్ ఘోష్ గారు కమిషన్ నోటీస్ ఇచ్చినా, లేదా ఏసీబీ వారు నోటీస్ ఇచ్చినా, ఇలా మా ముగ్గురు నేతలు, మా అధినేతతో పాటు అందరూ కూడా చట్టాన్ని గౌరవించి, న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంచి ఇవాళ ఒక్క నోటీస్కే స్పందించి ఇలా గంటలో హాజరైన్లు. ఇది మా నీతి, మా కమిట్మెంట్. మా పార్టీ ఎక్కడ తప్పు చేయలేదు కాబట్టి మా నాయకులు ఇవాళ మరి ఒక్క నోటీస్కే స్పందించి వారు ఆన్సర్ చేయగలిగారు. మరి మీరు ఎందుకు తప్పించుకుంటున్నారు కోర్టు నుంచి? ఇప్పటికి 16 నెలల నుంచి తప్పించుకుంటున్నారు కదా. కౌంటర్ దాఖలు చేయడానికి తప్పించుకుంటున్నారు. కోర్టు నోటీస్ సర్వ్ చేసిన తర్వాత కూడా, బిడ్డర్లకు సంబంధించిన 90 రోజుల గడువు ముగించిన తర్వాత కూడా, కోర్టు నోటీసు ముట్టిన తర్వాత సివిల్ సప్లైస్ డిపార్ట్మెంటు ఏ విధంగా బిడ్డర్స్కి ఎక్స్టెన్షన్ ఇచ్చింది? ఎలాంటి పనిష్మెంట్ విధించకుండా, పెనాల్టీ వేయకుండా 5 సార్లు ఎక్స్టెన్షన్ ఇచ్చిందండి. 16 నెలల కాలంలో 5 సార్లు ఎక్స్టెన్షన్ ఇచ్చిండ్రు. నాకు తెలిసి ఎప్పుడు ఏ డిపార్ట్మెంట్లో ఏ టెండర్ కూడా 5 సార్ల పనిష్మెంట్ లేకుండా ఎక్స్టెన్షన్ ఇచ్చే అవకాశం లేదు. మొత్తం బిడ్డర్లు అక్రమంగా వసూళ్లకు పాల్పడి కాంగ్రెస్ పార్టీకి ముట్టజెప్పింది 1100 కోట్ల రూపాయలు. దానికి సంబంధించిన అన్ని రకాల ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ ఇవాళ కోర్టుకు సమర్పించింది. ఇవాళ తేలుగుట్టిన దొంగల వలె ఏది పడితే అది మాట్లాడుతూ నిత్యం బీఆర్ఎస్ నాయకత్వం విమర్శించేటువంటి మరి కాంగ్రెస్ పార్టీ నేతలు ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఇవాళ ప్రత్యేకంగా మిత్రులారా, ఒకసారి ఆలోచిస్తే ఇప్పటికీ ఎక్స్టెన్షన్ 5 సార్లు ఇచ్చిండ్రు, పనిష్మెంట్ ఇవ్వలే వాళ్ళకి. కోర్టు నోటీసులు ముట్టిన తర్వాత కూడా 1000 కోట్ల రూపాయల వసూళ్లు జరిగినాయి. ఆ వసూళ్ళన్నీ కూడా ప్రభుత్వ పెద్దల కనుసైగల మేరకే నడుస్తూ ఉన్నాయి. ఇవాళ కొత్త డ్రామాకు తెరలేపిల్లు మళ్ళీ. అందులో ప్రత్యేకంగా ఎట్లుందంటే వాళ్ళది పంచుకునే కాడ కూడా పంచాయతీ. అధికార కాంగ్రెస్ పార్టీ ప్రతి ఎమ్మెల్యేకు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో అక్రమంగా వసూలైనటువంటి వసూళ్లలో
ప్రతి అధికార పార్టీ ఎమ్మెల్యేకు 10 కోట్ల రూపాయలు చెల్లింపులు జరిగినాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యేల బలం లేదని, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డికి సొంత వర్గం ఎమ్మెల్యేల బలం కావాలని పోటీలు పడి వసూళ్లు చేసి ఎమ్మెల్యేలకు ఈ అవినీతి సొమ్మును ఎమ్మెల్యేలకు చేర్చిళ్ళు. ఒక్కరు కూడా ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ తరఫున సివిల్ సప్లైస్ కుంభకోణం మీద, వడ్ల టెండర్ల కుంభకోణం మీద రాష్ట్రం నుంచి కింది వరకు ఏ ఒక్కడు కూడా మాట్లాడతలేడు. ఏదైనా ఆరోపణ చేస్తే అక్రమ కేసులు పెట్టి పీడీ కేసులు పెట్టే సంస్కృతి గల రేవంత్ రెడ్డి ప్రభుత్వము మరి ఇంత పెద్ద ఆరోపణ చేసి ఇన్నిసార్లు ఆరోపణ చేసినప్పుడు ఎక్కడ ఎందుకు కాంగ్రెస్ పార్టీ స్పందిస్తలేదు? వాళ్ళు ప్రత్యక్షంగా అందులో ఇన్వాల్వ్ అయ్యిండ్లు, పర్ఫెక్ట్గా అందులో దొంగలు దొరికిళ్ళు. నోరిప్పే ధైర్యం ఈ రాష్ట్రంలో ఏ కాంగ్రెస్ సోనికి లేదు. ఇజ్జతి సిగ్గు శరం ఉంటే, రేషం ఉంటే నిత్యం కేసీఆర్ను, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని మాట్లాడేటువంటి మురిగేటువంటి కాంగ్రెస్ కుక్కలు సివిల్ సప్లైస్ ధాన్యం టెండర్ల కుంభకోణం గురించి దమ్ముంటే మాట్లాడాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. ముఖ్యంగా మిత్రులారా, ఒకటి ఇందులో ప్రత్యేకంగా ఢిల్లీకి ముడుపులు, సివిల్ సప్లైస్ టెండర్ల కుంభకోణం అనేది వాళ్ళ రాష్ట్ర పార్టీ పరిశీలకుల యొక్క సూచన మేరకు వారి నేతృత్వంలోనే జరగడం దురదృష్టకరం. దానికి సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయి బీఆర్ఎస్ పార్టీ దగ్గర. అంటే యావత్ పార్టీ ఇన్వాల్వ్ అయ్యి డిపార్ట్మెంట్ల వారిగా టార్గెట్ పెట్టి డబ్బులను వసూలు చేసి ఢిల్లీకి పంపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళ ఎమ్మెల్యేలకు పంచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏ పథకం కూడా అమలైతలేదు కాబట్టి వాళ్ళ ఎమ్మెల్యేలు నైరాశ్యంలో ఉన్నారు, అసంతృప్తితో ఉన్నారు. కాబట్టి ఇలాంటి కుంభకోణాలకు పాల్పడి ప్రతి ఎమ్మెల్యేకి ఇందులోకి వెళ్ళి 10 కోట్ల రూపాయలు చెల్లించేళ్ళు. కాబట్టి అందరూ తిని కూర్చున్నారు. కాబట్టి ఏ ఒక్కడు కూడా రియాక్ట్ అయ్యే పరిస్థితి లేదు బీఆర్ఎస్కి వ్యతిరేకంగా. అదేవిధంగా మిత్రులారా, ఈ మధ్యకాలంలో చూస్తే 7,600 కోట్ల రూపాయల విలువ చేసేటువంటి టెండర్లు, ధాన్యం టెండర్లు ఆనాడు అగ్రిమెంట్ చేయడం జరిగింది. అది ఇవాళ 16 నెలలకు వచ్చింది. ఇప్పటి వరకు 50% కూడా రికవరీ కాలేదు. 50% రికవరీ కాలేదు. అంటే 16 నెలల నుంచి ఈ డబ్బు మొత్తం కూడా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంటు బ్యాంకు దగ్గర అప్పు తెచ్చినటువంటి డబ్బు, 16 నెలల నుంచి డబ్బులు కట్టినటువంటి బిడ్డర్ల మీద చర్యలు లేకపోగా, వాళ్ళ ఈఎండి ఫోర్ఫిట్ చేయకపోగా ఇలా వడ్డీ మొత్తం కూడా నష్టం ఇలా 1,060 కోట్ల రూపాయల నష్టం ఇవాళ టెండర్ల రూపంలో మళ్ళీ ప్రభుత్వానికి నష్టం కూడా వచ్చింది. అప్పులు పెరిగినాయి. ఆయన టెండర్లు వేసినప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అనేక దొంగ మాటలు మాట్లాడి అబద్ధ ప్రచారాలు చేసిండు. మొత్తం మేము లాభాల్లో తీసుకొస్తున్నాం సంస్థనని చెప్పినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇలా ముఖం ఎక్కడ పెట్టుకుంటాడు? మేము ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి డైరెక్ట్గా ఉత్తరం కూడా రాసినామండి. ఈ రకంగా మీ డిపార్ట్మెంట్లో కుంభకోణం జరుగుతున్నది, మీ డిపార్ట్మెంట్లో జరిగేటువంటి కుంభకోణము ఈ విధంగా జరుగుతుంది, ఇలాంటి ఆధారాలు ఉన్నాయి, ఈ ఆధారాలను కూడా మీకు సమర్పిస్తున్నాము, మీరు దీన్ని వెంటనే చర్యలు చేపట్టాలి మీ ప్రమేయం లేకుండా అని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఉత్తరం రాసినామండి. అన్ని వివరాలు అంటే అకౌంట్ల ద్వారా అదనంగా వసూలు చేసే 1,100 కోట్ల రూపాయల వివరాలు కూడా పెట్టినాం. ఇది ముమ్మాటికి మంత్రి హస్తము, ముఖ్యమంత్రి హస్తము, ఎమ్మెల్యే హస్తం ఉన్నది. కాబట్టి దీనిపైన ఎవ్వడు కూడా నోరిప్పే పరిస్థితి లేదు ఇప్పటి వరకు. ఇటు ప్రెస్ మీట్లో ఎన్నిసార్లు చెప్పి ఆరోపించినా ఎవడు మాట్లాడేటోళ్ళు లేడు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో ఆ రేషం ఉన్నోళ్ళు లేడు, మరి కౌంటర్ చేసేటోళ్ళు లేడు. కానీ పిచ్చి మాటలు, అక్కెరాని మాటలు, డైవర్షన్ పాలిటిక్స్లో అనేక చిల్లర మాటలు మాత్రం రోజు ప్రెస్ మీట్లు పెట్టి కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతూ ఉన్నది. ఇందులో ప్రధానంగా ఇప్పుడేమంటున్నారంటే